ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేసుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఇశ్రాయేలీయులు కానీ యూదా ప్రజలు కానీ ఎవరు కూడా దేవుని సన్నిధి విషయంలో బాధ్యత లేకుండా వారి ప్రవర్తన అపవిత్రంగా ఉంటూనే అది కూడా దేవుని మందిరం దగ్గర, దేవుని మందిర ఆవరణంలో వారు దేవునికి అసహ్యమైనటువంటి, దేవునికి నచ్చనటువంటి పనులు చేస్తూ దేవుని మందిరాన్ని ఘనపరచకుండా వారు అపవిత్రపరిచే పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియచేసినటువంటి ఒక చక్కని మాట దర్శనములో ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతి. అందులో భాగంగా ఈ యొక్క విషయం కూడా ఒకటి ఏంటనంటే 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. కొనసాగింపులో ఒక మాట ఉంది. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైనటువంటి హేయ కృత్యములు చూచితివా అని ప్రశ్నిస్తూ దేవుని మందిరాన్ని ఏ విధంగా అపవిత్రపరుస్తూ ఉన్నారో, ఏ విధంగా దేవుని నామాన్ని కించపరుస్తూ ఉన్నారో, ఏ విధంగా ఘనపరచటం లేదో ఆ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ మాటను మన జీవితాల్లో ఈ రోజుల్లో ఆలోచించాలి. ఎందుకంటే కొంతమంది దేవుని ఘనపరచటానికి మందిరానికి వెళ్ళట్లా. అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన ఉద్దేశాలు దేవుని మందిరంలో కలిగి ఉంటున్నారు. ఇది వారి జీవితాలకు ఎంత మాత్రము ఆశీర్వాదకరం కాదు. దేవుని మందిరానికి వెళ్తే ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరచడానికి, ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ద్వారా మేలును పొందుకోవటానికి వెళ్ళాలి. కానీ ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ వారు జీవించున్న యెహెజ్కేలు కాలంలో వారు అలా చేయలేదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుడు ఉండే ప్రతి స్థలము పరిశుద్ధమైంది అని మనకు తెలుసు. సో దేవుడు తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు, దేవుని మందిరము దేవుడు నివసించే పరిశుద్ధమైన స్థలము అయినప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అంతేకాని అపవిత్రంగా లోకపరమైనవిగా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరచలేకపోతే దేవుడు అక్కడ ఉండడు. 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి, 1,00,000 మంది, ఎంతమంది అన్నా ఉన్నాయి, దేవుని సన్నిధిలో కూడుకొని ఆరాధన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధత కొనసాగించకపోతే, మంచి ఉద్దేశాలు, దేవుడు అంగీకరించగలిగిన ఉద్దేశాలు లేకపోతే దేవుడు ఆ స్థలంలో ఉండడు. అపవిత్రత ఉన్న దగ్గర పరిశుద్ధమైన దేవుడు ఉండడు. అందుకే ఆయన అంటున్నాడు, నా పరిశుద్ధ స్థలం నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు అక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా అని అడుగుతున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళాక నీవు ఎలా ఉన్నావు? హేయమైన తలంపులు, హేయమైన ఆలోచనలు, మోసకరమైన ఆలోచన, అపవిత్రమైన ఆలోచన దేవునికి నచ్చదు. అక్కడ దేవుడు ఉండడు. కనుక నీవు దేవుని సేవకుడు అయినా కూడా దేవుని పరిశుద్ధ సన్నిధి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. నిన్ను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు అక్కడ నివసించేవాడిగా ఉన్నాడా, లేదా నీ క్రియలను బట్టి, హేయమైన కార్యాలను బట్టి దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయినా ప్రశ్నించుకోవాలి. సేవకులైన వారికి మరి అధికముగా 2 శిక్ష ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక సేవకులైన, విశ్వాసులైన దేవుని సన్నిధి విషయంలో ఈ ప్రవర్తన పరిశుద్ధమైనదైతే, యథార్థమైనదైతే, దేవుడు ఆనందించగలిగినదైతే, దేవుడు నీవు మోకరించిన స్థలంలో ఆయన ఉంటాడు. నీ ప్రార్థన వింటాడు. నీ క్రియలు బాగలేకపోతే
ఆయన నీ దగ్గర ఉండడు. ఎంతమంది కొడుకున్నా నీ దగ్గర ఉండడు. నీ ప్రార్థన వినిపించుకోడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, సమాధానం అనేది నీ జీవితంలో పొందుకోవాలి. దేవుని పరిశుద్ధ స్థలంలో సేవకునిగా నీ క్రియలు ఎలా ఉన్నాయి, ప్రవర్తన ఎలా ఉంది, పరిశీలన చేసుకుందాం. వాస్తవానికి దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడుగా ఉండాలనుకుంటాడు, సమీపంగా ఉండాలనుకుంటాడు, తన ప్రజలతో సహవాసం కలిగి ఉండాలనుకుంటాడు. అయితే ఎంత గొప్ప సేవకుడు అయినా, విశ్వాసి అయినా, ఎంత పెద్ద మందిరం అయినా, క్రియలు, ప్రవర్తన బాగులేకపోతే ఆయన అక్కడ ఉండడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు, పరిశుద్ధతను కొనసాగించే దేవుడు, పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే దేవుడు. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల క్రియలు, కార్యాలు అపవిత్రంగా ఉన్నాయి గనుకనే ఆయన అక్కడ ఉండకుండా ఆ మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మరి నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, మందిరములో నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అపవిత్రమైన పనులు దేవుని మందిరంలో చేయకూడదు. మనందరికి బాగా తెలుసు, ఏలీ కుమారుడు. మొదటి సమయాలు 2వ అధ్యాయం 12 నుంచి 17 వచనం వరకు చదివితే వారు దేవుని సన్నిధిలో దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ప్రవర్తన ఎలా ఉంది? అక్కడే 22 నుంచి 26 వరకు చదివితే వారి యొక్క చేసే తప్పుడు పనులేంటో స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి దేవుడు హోఫ్ని, ఫీనెహాసు అను ఏలీ కుమారులను దేవుడు ఇశ్రాయేలీయుల శత్రువులైన ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. వారి చేత యుద్ధంలో వీరిద్దరూ కూడా మరణమయ్యారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాక నీవు బయటున్నా, ఆవరణంలో ఉన్నా, లోపల ఉన్నా, ప్రవర్తన విషయంలో నీవు దేవుని ఘనపరిచే విధంగా నీ జీవితం ఉంటే, నీ ఆత్మీయ జీవితం ఉంటే, దేవుడు అంటున్నాడు మొదటి సమయాలు 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి భాగం అంటాడు, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానక. మందిరంలో ఏ ఉద్దేశంతో కూర్చుంటున్నాం, ఏ ఉద్దేశంతో ఆరాధనకి వెళ్తున్నాం? దేవుని ఘనపరచడానిక, లేదా అపవిత్రమైన హేయమైన కార్యాలు చేయటానికి, మోసకరమైన ఆలోచనలు చేయటానిక? ఎలా ఉంది నీ ప్రవర్తన, నీ దృష్టి? అపవిత్రమైన కార్యాలుంటే, హేయమైన కార్యాలుంటే అక్కడ దేవుడు ఉండడు. నీకు ఏమాత్రము కూడా మేలు రాదు. దేవుడు నీతో నివసించగలిగిన, నీతో ఆనందించగలిగిన గృహముగా, జీవితముగా, వ్యక్తిగా నీవుంటే, దేవుడు నేను ఘనపరిస్తే, గొప్పగా మహిమపరచగలిగితే, ఆరాధించగలిగితే, గౌరవించగలిగితే, దేవుని నామానికి మహిమకరంగా బ్రతకగలిగితే, అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నీ జీవితాన్ని, నీ చదువును, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ, నీకు దయచేయనుగాక. ఆమేన్.